ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 ది రూల్ మూవీతో మరొక బ్లాక్ బస్టర్ హిట్ నైతే తన ఖాతాలో వేసుకున్న విషయం మన అందరికీ తెలుసు. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా భారీ విజయాన్ని అయితే సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రేంజ్ లో వసూళ్లను రాబట్టి అనేక రికార్డులు అయితే బ్రేక్ చేసింది. అయితే పుష్ప 2 కు సౌత్ కన్నా నార్త్ లో ఎక్కువ వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ లో హైయెస్ట్ వసూళ్లను రాబట్టిన ఇండియన్ మూవీగా అయితే ఇది నిలిచింది. అంతేకాదు పుష్ప 2 తో అల్లు అర్జున్ కు బీ టౌన్ లో మంచి ఫ్యాన్ బేస్ తో పాటు క్రేజ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు హిందీలో బన్నీ స్ట్రైట్ సినిమా చేస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైతేనే అల్లు అర్జున్ హిందీ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. దాని వెనుక ఆయన 10 ఏళ్ల కష్టం ఉందట. మరి ఆ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు రీసెంట్ గా తెలిపారు. దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలుగా అల్లు అర్జున్ తన చిత్రాలను హిందీలో విడుదల చేస్తున్నారని, అది కూడా పరిస్థితులతో సంబంధం లేకుండా అని చెప్పారు. చిన్నగా విడుదలైన లేదా తక్కువ హిందీ థియేటర్లలో వసూలు వచ్చిన, టికెట్ల రేట్లు తక్కువ ఉన్నా, ఏమైనా ఎప్పుడైనా తన చిత్రాలను హిందీ బెల్ట్ లో విడుదల చేయాలని పట్టుబట్టేవారని బన్నీవాసు తెలిపారు. అలా మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా అల్లు అర్జున్ నార్త్ లో ఫేమస్ అవ్వాలని కోరుకున్నట్లయితే చెప్పారు. పుష్ప 2 తో దశాబ్దం తర్వాత ఇది చివరికి ఫలించిందని పేర్కొన్నారు. ముందు చిత్రాల కన్నా ఇప్పుడు ఆయనను ఆదరిస్తున్న తీరు వేరే లెవెల్ అని తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా అయితే మారాయి. దీంతో బన్నీ వాన్స్ ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని తమ హీరో అందుకున్నాడని చెప్తున్నారు. అయితే ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న విషయం మన అందరికీ తెలుసు. చాలా మంది హీరోలు తమ సినిమాలను నార్త్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా అలరించాలని చూస్తున్నారు. కానీ బన్నీ మాత్రం చాలా ఏళ్ల క్రితం నుంచే బీ టౌన్ లో తన చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పుష్పతో తన మార్కెట్ ను అక్కడ వేరే లెవెల్లో పెంచుకున్నారు. ఫ్యూచర్ లో ఇంకా విస్తరించాలని ప్లాన్ కూడా చేస్తున్నారేమో చూడాలి.